శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నక్షత్ర శ్రాద్ధం. బృహస్పతి చెప్పెను, వేర్వేరు నక్షత్రములందు చేయవలసిన శ్రాద్ధాల వివరాల గురించి చెప్తాను, శ్రద్ధగా విను. యముడు వీటిని శశబిందువుకు చెప్పెను. కృత్తికా నక్షత్ర యోగాన అగ్నులను ఆధారం చేసిన తర్వాత శ్రాద్ధం చేయనతుడు స్వర్గమును ప్రకాశించను. అతడు శ్రాద్ధక్రియా నిర్వహణమందు సుదృఢ వ్రతుడై ఆచరించాలి. రోహిణి నక్షత్ర యోగమున పుత్రకాముడ శ్రాద్ధం ఆచరించాలి. సౌమ్య నక్షత్ర యోగమున అనగా మృగశీర్ష శ్రాద్ధమును ఆచరించతడు తేజస్వి అగును. ఆర్ద్ర నక్షత్ర యోగాన ప్రాయశః క్రూర కర్మలను ఆచరించువాడగును. పునర్వసు నక్షత్ర యోగమును ఆచరించువాడు వ్యవసాయక భూముల్లో భాగస్వామి అగును. అంతేకాక పుత్రవంతుడగును. పుష్టికాముడు తిష్య అనగా పుష్యమి నక్షత్ర యోగాన శ్రాద్ధం ఆచరించాలి. ఆశ్లేష నక్షత్ర యోగాన ఎవడు పితృర్చనమనగా శ్రాద్ధం చేయనో అతడు వీరులైన పుత్రులను పొందను. మఘా నక్షత్ర యోగమున శ్రాద్ధం ఆచరించిన అతడు అన్ని వర్ణములలో శ్రేష్ఠుడగును. పూర్వ ఫల్గుని యోగమున పితరులను అర్చించేవాడు సౌభాగ్యం పొందును. ఉత్తర ఫల్గుని నక్షత్ర యోగమున శ్రాద్ధం పెట్టువాడు సహజంగా ప్రధానశీలుడగును, పుత్రవంతుడగును. హస్తనందు పెట్టువాడు సభలందు ముఖ్యుడగును. చిత్తయందు శ్రాద్ధం జరుపువాడు అందమైన పుత్రులను కనును. స్వాతి యోగమున చేయువాడు వాణిజ్యాన లాభమును పొందును. పుత్రుల పొందుగోరువాడు విశాఖ నక్షత్ర యోగమున శ్రాద్ధం ఆచరించాలి. అనురాధ నక్షత్ర యోగాన ఆచరించినవాడు తన జాతియందు ప్రభుత్వం పొందును. జ్యేష్ఠ నక్షత్ర యోగాను శ్రాద్ధం ఆచరించిన వాడు అత్యుత్కృష్ట ఆతిథ్యం పొందును. రోగ విముక్తిని పొందగోరువాడు మూలా నక్షత్ర యోగమున శ్రాద్ధం ఆచరించాలి. పూర్వాషాఢ నక్షత్ర యోగమున శ్రాద్ధం ఆచరించేవాడు అత్యంత యశస్సును పొందును. ఉత్తరాషాఢ నక్షత్ర యోగమున శ్రాద్ధం ఆచరించినతడు వీతశోకుడగును. శ్రవణ నక్షత్ర యోగమున శ్రాద్ధం ఆచరించేవాడు పరమగతిని పొందును. ధనిష్ఠా యోగమున శ్రాద్ధమును ఆచరించేవాడు సాంగమున వేదములను అభ్యసించును మరియు భిషక్సిద్ధిని కూడా పొందును. పూర్వ ప్రౌష్ఠపద నక్షత్రమును అతిక్రమించకయే ఆ నక్షత్ర యోగమున పితృకర్మలు ఆచరించే అతడు వేల కొలది గోవులను పొందును. రేవతి నక్షత్ర యోగాన శ్రాద్ధం ఆచరించినతడు అధికమైన ద్రవ్యమును వెండి బంగారు లోహముల వల్ల కాక ఇతర లోహముల వల్ల పొందును. అశ్విని నక్షత్ర యోగమున శ్రాద్ధం ఆచరించేవాడు అశ్వములను అనగా గుర్రములను పొందును. భరణి నక్షత్ర యోగమున శ్రాద్ధం ఆచరించినతడు ఉత్తముల్లో సాధుసత్తముడగును. ఈ శ్రాద్ధ నియమానుసారం శ్రాద్ధమును ఆచరించిన శశబిందువు యావత్ భూమిని బలముచే సులభంగా సంపాదించను, దానిని ఏలెను.